ఓట్లు అక్రాస్ ది స్టేట్ చిన్న కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ అన్నీ లెక్కేసుకుంటే కూడా డెసిషన్ టిల్ట్ చేస్తాయి ఈ 6 సెక్టర్స్. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దేని మీద ఆధారపడ్డాడంటే నేను ఇచ్చిన పథకాలు అనే దాని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వ్యతిరేకించే వర్గాల్లో ఆయన ఇచ్చిన మద్యం కొనుక్కుని తాగిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మద్యం కొనుక్కుని తాగిన వాళ్ళు కూడా వ్యతిరేకించడం కాదు, అసలు వ్యతిరేకించే వాళ్ళలో ముందున్నదే వాళ్ళు. నేను పార్వతీపురం ఏజెన్సీలో జరిగింది చెప్తున్నా, మీరు అన్నదాన్ని నేను ఇంకో రకంగా చెప్తున్నా. అది దాని మూలన ఏమైందంటే ఏదైతే బాండ్ ఉంటుంది, నేను ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, తాగించాను, సంక్షేమం ఇచ్చాను అన్న వర్గాలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఇక సామాజిక పరంగా తీస్తే వైశ్యాస్ వ్యతిరేకంగా ఉన్నారు, అంటే బిజినెస్ కమ్యూనిటీ, బ్రాహ్మిన్స్ వ్యతిరేకంగా ఉన్నారు, కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు అనుకూలంగా ఉన్నారు అనే వర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎంచరా వేసుకుంటే వాళ్ళ ఓన్ రెడ్డి కమ్యూనిటీ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇంక ఎస్సీ ఎస్టీలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయారు. పాపం వాళ్ళు 27 పథకాలు రద్దు చేసి అన్నిట్లోనూ మీకు ఉన్నాయని ఏ విధి లేకుండా చేశాడు కాబట్టి ఆ వర్గాలు బాగా డిటాచ్మెంట్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అటాచ్మెంట్గా ఉన్న వాళ్ళు కేవలం ఆయన వల్ల డబ్బులు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు, ఆయన వల్ల అధికారంలో బాటలు పంచుకున్న కొద్దిమంది వ్యాపారస్తులు తప్ప మిగతా సామాజిక వర్గంలో ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు ఆయన వెనకాలేరు. ఇది ఖచ్చితమైన సర్వేలో వచ్చిన ఏజ్ గ్రూప్లో కూడా అదే. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి తిరిగిన సర్వే అది తిరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆల్రెడీ ఇదే మనకి లేటుగా వచ్చినట్టుంది, రావడమే లేటుగా వచ్చింది అది. సో దీంట్లో కూటమికి 118, వైసీపీకి 39, 118, 39 టైట్ ఫైట్ 18 మధ్య ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నట్టుగా ఒకటి తిరుగుతోంది. ఈ దీంట్లో ఎంత మనకి రియాలిటీ కనపడుతుంది అంటే మీరు గతంలో మనం మాట్లాడుకున్న సందర్భం కూడా తీసుకుంటే 2021 సెప్టెంబర్ నుంచి ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి తల్లకిందులుగా తపస్సు చేసిన 120 సీట్లు తగ్గుతాయని ఆ రోజు చెప్పని ఈ రోజు చెప్తున్నాను. ఆ 120 ఎవరు గెయిన్ అవుతారు? తెలుగుదేశం, ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీగా. అయితే ఇద్దరే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇద్దరున్నారు, ఆయన తల్లి. తర్వాత 17 మంది అయ్యారు. 17 నుంచి 67కి వచ్చాడు. 67కి వచ్చిన వాడు 141 ఎందుకు వెళ్ళగలిగాడంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. ఆయన అభిమానులు, ఆయన మనుషులు, ఆయన ఫాలోవర్సు ఆ స్వింగ్ అలా పనిచేసి అప్పుడు కొంత బీజేపీ ప్రభావం కూడా ఉంది. ఆ రోజుని చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యం కన్నా జగన్ గెలిపించాలన్న లక్ష్యంతో బీజేపీ కూడా కొంత పనిచేసింది కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు. అయితే 30 ఏళ్ళు పరిపాలిస్తున్న వాడు 30 నెలలకే బోల్తా పడ్డాడు. పరిపాలనలో పూర్తిగా పరిపాలన ఎలా ఉండకూడదో చూపించాడు. కాబట్టి ప్రజల్లో ఎలా ఉందంటే రేపు మీరు ఇంకా మే 13 వరకు జనం ఆగేలా లేరు. రేపు ఎన్నికల సంఘం రేపు పొద్దున్న 8 గంటలు మీరు ఓటు ఏంటంటే పరిగెట్టుకొని వేసేలా ఉన్నారు. అంటే అంత ప్రిపేర్ అయిపోయారు జనం దేనికోసం, వెయిటింగ్ ఫర్ ఓటింగ్ బ్యాలెట్. రేపు పొద్దున మీకు మే 13 వరకు కాదు, ఆంధ్రప్రదేశ్లో మేము ఏప్రిల్ 25నే పెడతా ఉంటే వేసేస్తారు. అంత ప్రిపేర్ అయిపోయారు. రైట్.